మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లో వరుస విజయాలు సాధించి తన క్రేజ్ ని అమాంతం పెంచుకుంది. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన మలయాళీ హీరోయిన్ నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన ప్రేమం చిత్రంలోనూ నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఇక దిల్ రాజు నిర్మించిన శతమానం భవతి చిత్రంలోనూ అనుపమే హీరోయిన్ గా ఎంపికై తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించింది. ఇక చెర్రీ సుకుమార్ ప్రాజెక్టు తో పాటు ఎన్టీఆర్, బాబీ మరియు నాని, వేణు శ్రీరామ్ ప్రాజెక్టులలోనూ అనుపమనే హీరోయిన్ గా ఎంపిక చేశారనే టాక్ వినిపించింది. కానీ ఇటు చెర్రీ అటు నాని సినిమాలలో ఈ హీరోయిన్ ని తప్పించారంటూ ప్రచారం జరుగుతోంది. మరి అందుకు కారణం ఏంటా అని పరిశీలిస్తే ఈ హీరోయిన్ తన రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచడమే అని తెలుస్తోంది. సమంత వంటి స్టార్ హీరోయిన్లే రెమ్యూనరేషన్ తగ్గించుకుని 80 లక్షల రేంజ్ లో పనిచేస్తుంటే అనుపమ ఒకేసారి 60 లక్షలు అడగడంతోనే ఆమెను వద్దని డిసైడ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజాలేంటో తెలియాల్సి ఉంది.